నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 5 బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. మరో 3 బిల్లుల ఉపసంహరణ. సోమవారానికి సభ వాయిదా. ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పిస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈశాన్య బంగాళాఖాతంలో ఈ నెల 26వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తలోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కదంబ మొక్క నాటారు. ఈ మొక్క యునైటెడ్ కింగ్డమ్ రాజు కింగ్ చార్లెస్ అందించిన ప్రత్యేక బహుమతి అని ప్రధాని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇది స్నేహానికి సంకేతమని, పర్యావరణ సుస్థిరాభివృద్ధి పట్ల అంకిత భావానికి ఇది ప్రతీక అని ప్రధాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మార్చే బాధ్యతను తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నీటిపారుదల శాఖపై శాసనసభలో ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరువు అనే మాట రాదని అన్నారు. ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డిసెంబర్ 25 నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఏదైతే రెయినీ సీజన్లో కానీ అదే మరిగా ప్రీ మాన్సూన్ అంటే పోస్ట్ మాన్సూన్, ప్రీ మాన్సూన్, వర్షాకాలం అయిన తర్వాత మళ్ళీ వర్షాకాలం కంటే ముందు 3 మీటర్లు వర్షాకాలం తర్వాత ఉండాలి. అదే మరిగా మళ్ళీ వర్షాలు పడే ముందుకి 8 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే మనం వాడుకోవాలి. అది వాడుకుంటే ఒక 700 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఒకటి జలాశయాలు ఉంటే జలాశయాలు నింపుకోవడం, మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ కూడా పూర్తిగా వాటర్ మేనేజ్మెంట్లో అన్ని మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇవ్వడం. చాలా సమస్యలు ఉన్నాయి ఆ ప్రాజెక్ట్లో, మామూలు సమస్యలు కాదు. ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు, కాంట్రాక్టర్ లిటిగేషన్, దారిలో రైట్ మెయిన్ కెనాల్లో లిటిగేషన్, ఇవన్నీ కూడా 1 by 1 అన్నీ అధిగమిస్తూ వచ్చాం. 72% పూర్తి చేశాం 19కి. ఈరోజు మళ్ళీ మనం వచ్చిన తర్వాత దీన్ని లైన్లో పెట్టాం. ఈరోజు గర్వంగా చెప్తున్నా 86.1% సివిల్ వర్క్స్ పూర్తయినాయి. R&R కూడా పూర్తి చేస్తున్నాం. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ పలు ప్రభుత్వ బిల్లులను ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదించింది. కర్మాగారాల సవరణ బిల్లు 2019, పరిశ్రమల వివాదాల సవరణ బిల్లు 2019, కార్మిక శాసనాల సవరణ బిల్లు 2019 ఉపసంహరణకు ఆమోదం తెలిపిన సభ మరికొన్ని బిల్లులను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ మోటార్ వాహనాల పన్ను సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ దుకాణాలు సంస్థల సవరణ బిల్లు 2025, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనుసూచిత జనజాతుల కమిషన్ సవరణ బిల్లు 2025, ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నిరోధక సవరణ బిల్లు 2025, కర్మాగారాల సవరణ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ బిల్లు ఉపసంహరించబడింది. కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, బీమా మరియు వైద్య సేవల శాఖ మంత్రి గారు పారిశ్రామిక వివాదముల ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I request to move for a leave to withdraw the industrial disputes. Sir, I request to move for the leave to introduce the Andhra Pradesh Motor Vehicles Taxation Amendment Bill number
కాదు దీని మీద చర్చ పెట్టరా. రవాణా శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు 2025ను పరిగణలో ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్లాస్టిక్ కాలుష్యంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి సమాధానమిస్తూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పిస్తామన్నారు. ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కానీ దాని సమస్య వివరాలు ఏమిటని చెప్పడానికి BNCకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను, ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం. ఒక్కసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించింది. ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గాజు సీసాల్లో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం. అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్గా ఉపయోగించేందుకు 8 సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు 46 ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్ను అనుమతించింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో ఈరోజు ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో రోగి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆసుపత్రుల్లో రోగుల భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి. Times of reflection as well. These campuses are not born just like that. There is a tremendous amount of hard work involved in building these campuses, whether it is the vision of Sri Narendra Modi ji or Sri Nadda ji, or identifying the site between 3 hills with huge forest between. Our visionary leader Sri Nara Chandrababu Naidu garu and all the government officials involved in this process. In US, if we take it, around 3 to 10% depending on the studies across, but where we are 16 to 18% across all our admissions in India. I mean, these statistics are not to give you in a comparative downgrade, but it is actually to empower you and educate you why this is important. Second, medical safety is something that distills during the time of education. It's in the medical colleges. You look at it, even United States being such an advanced country, spending billions of dollars for building the safety net. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ ల్యాండ్స్ నిధులతో నిర్మాణ దశలో ఉన్న పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. అత్యంత చరిత్ర కలిగినటువంటి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఉన్నాం. 1856లో స్టార్ట్ అయినటువంటి స్కూల్ ఇది. అంటే సుమారు ఈ వచ్చే సంవత్సరంలో 170 సంవత్సరాల వరకు పూర్తి చేసుకుంటున్నాం. అంత పురాతనమైనటువంటి స్కూలు ఈ జిల్లాలో ఎక్కడ కూడా లేదు. మొట్టమొదటి స్కూల్గా అవతరించినటువంటి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ని మరింత డెవలప్ చేయాలనే ఆలోచనతో గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టాం.
అందులో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న ఎలమ్నై స్టూడెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసింది, ఇంత చరిత్ర ఉన్న స్కూల్లో ఒక మంచి ఆడిటోరియం కూడా ఉండాలి. అది ఉన్న స్టూడెంట్స్కి లేకపోతే అదర్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్కి సెమినార్స్కి అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా మంచి. ఇప్పుడు ఒక చిన్న విరామం. $10 లక్షల లాటరీ నాకా? వావ్, చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాజధానిలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని వివిధ చట్టాలను సవరిస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బోయి భీమన్న 114వ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. విజయవాడ కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశాతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహితీవేత్త డాక్టర్ జీవి పూర్ణచంద్కు బోయి భీమన్న స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. తన రచనల ద్వారా సమాజంలో రుగ్మతలను ఎత్తిచూపిన మహాకవి డాక్టర్ బోయి భీమన్న అని మంత్రి ప్రశంసించారు. బోయి భీమన్న గారి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వివిధ రకాల వ్యక్తులు ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఆయన రచనా చమత్కృతిని కానీ వివిధ కోణాల్లో స్పృశించినప్పుడు బోయి భీమన్న గారు ఏ రకమైనటువంటి వాదానికి నిలబడ్డారనేటువంటి విషయంలో కొంత సంకట స్థితి ఉన్న సందర్భంలో పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయి భీమన్న అని చెప్పి రాసి ఆయన యొక్క సహధర్మచారిణిగా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన జీవిత గమనాన్ని, ఆయన యొక్క రచనా వ్యాసంగాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని ఇది బోయి భీమన్న గారి యొక్క వ్యక్తిత్వం, ఇది ఆయన యొక్క రచనల తాలూకు ప్రధాన అంశం అనేటువంటి విషయాల్ని స్పష్టంగా తెలియజేసినటువంటి శ్రీమతి బోయి హైమావతి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ సమాజాభివృద్ధికి, ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో ఈరోజు ఆయన బ్యాంకర్లతో సంప్రదింపులు, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలు రకాల రుణ లక్ష్యాలు, పథకాల ప్రగతిపై సమీక్షించారు. has to reach around 15% of the GDP growth rate for each quarter. So, మన past first quarter అయిపోయింది 2024-25, 25-26. So, if you compare the past quarter, it's hardly around 10%. So, ఇందులో my major intention is that so bankers play a crucial role in just reviving the economy. As మీకు తెలిసిందే, so each activity revolves around credit. So, మీరు దయచేసి డోంట్ బీ ఇన్ ఏ వెరీ బిజినెస్ యూజువల్ మోడ్ లైక్ ఏదో సేఫ్గా ఉంటాము. ఇప్పుడు ఇందాక చెప్తున్నారు మొత్తం మేమే ఇచ్చాము. సో ఎడ్యుకేషన్ లోన్స్, ఆంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, హౌసింగ్ లోన్స్. సో దీస్ 5 to 6 క్రైటీరియా ఐ విల్ డిస్కస్ విత్ ఎల్డిఎం. ఈచ్ బ్యాంక్కి ఇందులో ఎంత ఇస్తున్నారు అనేది మేము చెక్ చేస్తాం. 307 బ్యాంక్స్లో ఈచ్ బ్యాంక్ ఈచ్ క్వార్టర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ థింక్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పుడు ఇంపార్టెంట్. ఓకే, సో హౌసింగ్ లోన్స్ డజంట్ హ్యావ్ ఎనీ టైమింగ్స్. Most probably November, post monsoon. Agriculture ki before monsoon, after monsoon. So animal husbandry timings akkavaledu. So each activity ki konni timings untayi. So dani batti ee quarter lo deniki importance ivvalo and ichara leda ani bank wise we will get the data right.
విశాఖపట్నంలో నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతూ వివిధ కేసుల్లో పట్టుబడ్డ 346 ద్విచక్ర వాహనాలు, ఆటోలను నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి వాహనదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా విశాఖలో 3వ విడత వాహనాలను అందజేశామన్నారు. అందులో కొన్ని క్రైమ్ వెహికల్స్ ఉంటాయి, ఏదో ఒక నేరంలో యూజ్ చేసిన వెహికల్ బండి, ఇంకొకటి అబండన్ వెహికల్ ఉంటాయి. చాలా రోజుల నుండి ఒక చోట ఒక వెహికల్ కనిపిస్తూనే ఉంది, ఎవరు తీసుకెళ్ళట్లేదు, పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, పోలీస్ అది తీసుకెళ్తారు. ఇంకా ఆఫెన్సెస్, ట్రాఫిక్ వయలేషన్స్, అక్కడ కూడా కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. 158 నెక్స్ట్ ప్రోగ్రామ్ సెకండ్ విడత ఏప్రిల్లో 320 ముఖ్యంగా ట్రాఫిక్ వెహికల్స్ వచ్చాయి. సో ట్రాఫిక్ ఏడీసీబీ, ట్రాఫిక్ ఏసీపీ, ట్రాఫిక్ ఆఫీసర్స్ అండ్ మెన్ అందరికీ అభినందనలు. 1965లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పోరాడిన యుద్ధ సైనికులు, యుద్ధంలో ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిశారు. 60 సంవత్సరాల క్రితం పాకిస్తాన్పై జరిగిన యుద్ధంలో విజయానికి చిహ్నంగా జరిగిన వజ్రోత్సవ కార్యక్రమంలో ప్రాణాలు అర్పించిన యుద్ధ సైనికులకు ఆయన ఈరోజు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ చొరబాట్లు, గెరిల్లా యుద్ధతంత్రం, ఆకస్మిక దాడుల వంటి కుయుక్తులతో భారత్పై దాడి చేయాలని ప్రయత్నించిందని, కానీ భారత సైనికులు తన మాతృభూమి సమగ్రతను కాపాడటంలో ఎక్కడా రాజీ పడరని అన్నారు. సిక్కు మతానికి చెందిన ప్రతినిధుల బృందం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 300 సంవత్సరాల నాటి జోర్ సాహెబ్, శ్రీ గురు గోవింద్ సింగ్, మాతా సాహిబ్ కౌరుల పవిత్ర అవశేషాలను జాగ్రత్తగా భద్రపరచడం, వాటిని ప్రజల సందర్శనార్థం ఉంచేలా చూడాలని వారు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి తన సామాజిక మాధ్యమంలో సిక్కుల ప్రతినిధుల బృందం ప్రతిపాదనలు స్వీకరించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. गुरु प्रसाद जप आद सच जुगाद सच है भी सच नानक होसे भी सच सोचे सोच न हो गई जे सोची लखवा चुप चुप न हो गई जे लाई रहा लेवता भुखिया भुखना उतरी जीवना पुरिया पार सहस्यान पालक होए ताइक न चलना फिर सचियारा होए అమెరికాకు చెందిన ఎన్విడియా సెమీ కండక్టర్ తయారీ సంస్థ ఇంటెల్లో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా 2 కంపెనీలు కస్టమ్ డేటా సెంటర్, పీసీ ఉత్పత్తులను సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి. కృత్రిమ మేధస్సు పెంపు ఎన్విడియా వంటి కంపెనీలు తయారు చేసే హై పెర్ఫార్మెన్స్ చిప్లకు తీవ్ర డిమాండ్ను పెంచుతోంది. ఎన్విడియా చిప్లు ఏఐ అప్లికేషన్ల కోసం డేటా సెంటర్లను నిర్మించే టెక్ దిగ్గజాల నుండి భారీ డిమాండ్ ఉంది. ఇప్పుడొక చిన్న విరామం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. पौष्टिक आहार है टीबी के खिलाफ सबसे बड़ा हथियार। पौष्टिक आहार से उपचार परिणाम बेहतर होते हैं और स्वास्थ्य में तेजी से सुधार आता है। इसीलिए तो निक्षय पोषण योजना के अंतर्गत इलाज के दौरान
हर रोगी को मिलते हैं 1000 रुपए प्रति माह पोषण सहायता के रूप में और सभी टीबी रोगियों के लिए न्यूट्रिशन सप्लीमेंट देने का प्रावधान है। साथ ही टीबी रोगियों के इलाज के दौरान हजारों निक्षय मित्र उन्हें पोषण किट प्रदान करते हैं। आप भी निक्षय मित्र बनकर टीबी रोगियों की सहायता कर सकते हैं। अधिक जानकारी के लिए nikshay.in पर जाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। निक्षय मित्रों से मिली शक्ति टीबी के मरीजों को नई ऊर्जा दे रही है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। తిరిగి వార్తలకి స్వాగతం. భారత్ యుఏఈల ప్రయోజనాలను కాపాడే విధంగా చాలా సంవత్సరాలుగా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయని భారత విదేశాంగ శాఖ ముఖ్య కార్యదర్శి రణ్దీప్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచం మొత్తం ఏకం కావాలన్నారు. Which has deepened in the last several years considerably. We expect that this strategic partnership will keep in mind mutual interest and sensitivities. Terrorism matters, we are very clear. The world is aware of the nexus between the terrorists and the Pakistani state and military. Such statements make it even more glaring. We all have to fight cross-border terrorism and terrorism. In each and every document that comes out of a multilateral arena, whether it is BRICS or SCO or anywhere else, you see the kind of support that is there to fight international terrorism. And in fact, there is a reference to fighting cross-border terrorism as well. So, we call upon the world that we have to strengthen and intensify our efforts to deal with terrorism. We did have a delegation from the United States led by the Assistant USTR Brendan Lynch. He had meetings of senior officials in the Ministry of Commerce that was on 16th of September to take forward the ongoing negotiations for a trade deal with the United States. These discussions have been positive and forward-looking, covering various aspects of the trade deal, and it was also decided between the two sides to intensify efforts to achieve early conclusion of a mutually యూనివర్సల్ పోస్టల్ యూనియన్కు చెందిన కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పోస్టల్ ఆపరేషన్స్ కౌన్సిల్కు భారతదేశం తిరిగి ఎన్నికైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో జరిగిన 28వ యూపీయూ కాంగ్రెస్ సందర్భంగా ఈ ఎన్నిక జరిగింది. ఈ విజయం పోస్టల్ రంగంలో భారతదేశ నాయకత్వం, సంస్కరణలు, వినూత్న డిజిటల్ కార్యక్రమాల పట్ల అంతర్జాతీయ సమాజానికి ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా ఈ విజయం భారతదేశం యొక్క అంతర్జాతీయ నాయకత్వానికి పోస్టల్ రంగంలో చేపడుతున్న సంస్కరణలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యులు గొప్ప విజయాన్ని సాధించారు. కేవలం 50 రోజుల వయస్సు, 2.5 కిలోల బరువు ఉన్న ఒక శిశువుకు కీహోల్ లంగ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి ప్రాణాలను కాపాడారు. ఇలాంటి సంక్లిష్టమైన ఈ సర్జరీ చేయించుకున్న అత్యంత తక్కువ బరువు గల శిశువని నిపుణులు పేర్కొన్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లోగోను ఆవిష్కరించింది. గ్లోబల్ సౌత్ దేశం మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ సదస్సు ప్రజలు, ప్లానెట్ పురోగతి అనే సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. సదస్సు అధికారిక లోగోలో నైతిక పాలన, న్యాయ, రాజ్యాంగం విలువల చిహ్నంగా అశోక చక్రం ఉంది. ఇది భారతదేశ డిజిటల్ సాంకేతికతలకు ఈ సూత్రాలే మార్గనిర్దేశం చేస్తాయి. ఈ లోగోలో అశోక చక్రం నుండి బయటకు వెలువడే న్యూరల్ నెట్వర్క్ ప్లేయర్స్ను చూడవచ్చు. అవి ఏఐ సాంకేతిక భాషలు, పరిశ్రమలు, భౌగోళిక ప్రాంతాల్లో తీసుకొచ్చే మార్పును సూచిస్తాయి. హాలీవుడ్, ఏఐ సంస్థల మధ్య వివాదం తీవ్రమవుతోంది. మొట్టమొదటిసారిగా అమెరికాలోని ప్రముఖ స్టూడియోలైన డిస్నీ, యూనివర్సల్, వార్నర్ బ్రదర్స్ చైనా ఏఐ సంస్థ మిన్నీమాక్స్పై కోర్టులో దావా వేశాయి. హాలీవుడ్ స్టూడియోలు మిన్నీమాక్స్పై ఉద్దేశపూర్వకంగా కాపీరైట్ల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించాయి. వండర్ వుమన్, స్పైడర్ మ్యాన్, మినియమ్స్ వంటి ప్రసిద్ధ పాత్రలను మార్కెటింగ్ సాధనాలుగా మార్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వివాదంలో ఐకానిక్ పాత్రలు, బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడి, మానవ సృజనాత్మకత భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు.
దేశ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించే దసరా ఉత్సవాలకు మరో 12 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో దేశంలోని దుర్గా విగ్రహాలను రూపొందించే కేంద్రాలు ఉత్సవాల నిర్వహణకు ఆయా ప్రాంతాలు సన్నద్ధమవుతున్నాయి. అయితే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే సదుద్దేశంతో అస్సాంకు చెందిన కళాకారుడు ప్రదీప్ ఘోష్ దుర్గాదేవి విగ్రహాన్ని రూపొందించాడు. గడువు తీరిన అప్పడాలు, ఇతర వ్యర్థాలతో అమ్మవారి విగ్రహాన్ని రూపొందించి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సందేశమిచ్చారు. దేశ ఆర్చరీ క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. మొదటి ఎడిషన్లో 36 మంది భారత ఆటగాళ్లు, 12 మంది అంతర్జాతీయ ఆటగాళ్లతో సహా మొత్తం 48 మంది ఆర్చర్లను 6 ఫ్రాంచైజీలుగా తీసుకున్నాయి. ఇది యువ ఆర్చర్లకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఒక గొప్ప వేదికగా నిలుస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఏబీవీపీ కీలకమైన 3 పదవులను సొంతం చేసుకుంది. అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను కైవసం చేసుకుంది. డియుఎస్యు అధ్యక్షుడిగా ఏబీవీపీ అభ్యర్థి ఆర్యన్ మ్యాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఎన్ఎస్యుఐకి కేవలం ఉపాధ్యక్ష పదవి మాత్రమే దక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. అమెరికాతో వాణిజ్య చర్చల నేపథ్యంలో ఇటీవల సూచీలు వరుస లాభాల్లో దూసుకువెళ్లిన వేళ వారాంతరంలో గరిష్టాల వద్ద మదుపర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. సెన్సెక్స్ ఈ ఉదయం 82,946 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 82,485 వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ చివరకు 387 పాయింట్ల నష్టంతో 82,626 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్ల నష్టంతో 25,327 వద్ద ముగిసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది 27 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అదే రోజు ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.